హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో ప్రతిరోజు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మీకైతే అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మందిని వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిటీతో అయితే అందించడం జరుగుతుంది. ఫుల్ కోర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. దానికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున మీరైతే పీడిఎఫ్ను మన యాప్లోనే డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉండడం జరిగింది. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో వాటితో పాటుగా జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యాప్లో అయితే అందుబాటులో ఉంది. వీటన్నిటికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్స్ కావచ్చు, శాంపిల్ టెస్ట్ కూడా యాప్లో అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1671 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. జస్ట్ 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణ హైదరాబాద్లో కూడా దీనిలో వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 1521 వేకెన్సీ అయితే ఉన్నాయి. దాంతోపాటుగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి MTS ఉద్యోగాలు వచ్చేసి 150 ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మెట్రికులేషన్ ఉత్తీర్ణత సాధించిన ప్రతి అభ్యర్థి వీటికి అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటుగా స్థానిక భాషపై అవగాహన ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. నవంబర్ 5th నుంచి వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ అదే నవంబర్ 25th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగ్ శాలరీ కనుక చూసుకుంటే 21,700 రూపీస్ అయితే శాలరీ ఉంది. సో వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇక్కడ మీరు అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో దీనిలో ఇక్కడ మీరు 15th కాలం కనుక చూసినట్లయితే హైదరాబాద్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు రావాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా ఇక్కడ మనకు 47 వేకెన్సీ అయితే ఉన్నాయి. 45 వచ్చేసి SCA ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 2 వేకెన్సీ వచ్చేసి MTS సంబంధించి. సో ఈ రెండు మీరు 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడలో కూడా వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్రెడీ ఇక్కడ మీరు వివిధ నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతున్నారు కనుక వాటిలో పాటుగా వీటిని కూడా అప్లై చేసి రాసేటువంటి ప్రయత్నం చేయండి. నిన్న మనకు SSC GD నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. సో దానికి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే మిస్ చేయకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ను నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ అభ్యర్థులకు అప్లోడ్ కష్టాలనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. 1 నుంచి 7వ తరగతి లోపు సర్టిఫికేట్ల అప్లోడ్లో సందేహాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. తప్పిన విద్యా సంవత్సరాలకే చేయాలా, 7 ఏళ్లకు కలిపి చేయాలా అన్న మీమాంస. సో TSSP ప్రొబేషనరీ కానిస్టేబుల్ అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించని వెబ్సైట్. గత ఏడాది విధుల్లో చేరినటువంటి 3800 మంది కానిస్టేబుల్ల వింత పరిస్థితి. 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తాం. సాక్షికి TSLPRB చైర్మన్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి సో మనకు ఏదైతే TSLPRB SI కానిస్టేబుల్ కోసం నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారు పార్ట్ 2 ఈవెంట్ల కోసం సిద్ధమవుతున్నారు. సో ఈ క్రమంలో అభ్యర్థులకు రోజుకో రకం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా 1 నుంచి 7వ తరగతి వరకు సర్టిఫికేట్లు తప్పనిసరి అని, వాటిలో ఏదైనా లేకుంటే సో స్థానిక తహసీల్దార్ ధృవీకరించినటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ను సరిపోతుందని చెప్పేసి మనకు రీసెంట్గా TSLPRB చైర్మన్ అయితే ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఇంకా కొన్ని సందేహాలు అభ్యర్థులను పట్టి పీడిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే సో పార్ట్ 2 కోసం 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు అప్లోడ్ తప్పనిసరి. సో ఈ క్రమంలో గుర్తింపు లేని స్కూళ్లలో చదివిన కొందరు అభ్యర్థులు ఆ విద్యా సంవత్సరాలకు ముందుగానే స్టడీ గ్యాప్ సర్టిఫికేట్లను తీసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ జారీ చేసిన స్టడీ గ్యాప్ సర్టిఫికేట్లను తమ వద్ద ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్లతో కలిపి అప్లోడ్ చేయవచ్చా, లేక 7 ఏళ్లకు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలా అనే సందేహంలో వీరు ఉండిపోయారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఒక డౌట్. నెక్స్ట్ ఇక్కడ 2021 జూలై 25వ తేదీన ఈ TSSP కానిస్టేబుల్ 3800 మంది మనకు కానిస్టేబుల్గా అయితే చేరడం జరిగింది. అయితే రీసెంట్గా వీరు చాలామంది ఈ TSLPRB నిర్వహించినటువంటి SI కానిస్టేబుల్ ఎగ్జామ్లో పాస్ కావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆన్లైన్లో పార్ట్ 2 దరఖాస్తులు నింపుతున్నటువంటి క్రమంలో మీరు ప్రభుత్వ ఉద్యోగుల అన్ని కాలంను వీరు ఎస్ అని టిక్ చేసినప్పుడు సో సర్వీస్లో ఎప్పుడు చేరాలనేటువంటి ఒక మనకు ఆప్షన్ వస్తుంది. అక్కడ వాళ్ళు చేరినటువంటి డేట్ ఏదైతే 25/7/2021 అని పొందుపరిస్తే దరఖాస్తు ఎర్రర్ అని చూపిస్తుందని చెప్పేసి ఇట్లా 2 రకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి TSLPRB చైర్మన్ మనకు 24 గంటల్లో ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ సాక్షికి చెప్పినట్టుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకు ఏదైతే పోలీస్ అభ్యర్థులు పార్ట్ 2 అప్లికేషన్లో ఉన్నటువంటి కొన్ని అప్లోడ్ కష్టాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఇంకా చాలా మందికి రెసిడెన్సీ సర్టిఫికేట్ సంబంధించి కావచ్చు, స్టడీ సర్టిఫికేట్ సంబంధించినటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఒకసారి TSLPRB క్లారిటీ ఇస్తే బాగుండని చెప్పేసి అయితే చాలా మంది డైలీ మనకైతే కామెంట్ చేస్తున్నారు. మరి ఎటువంటి విషయాలు మనకు TSLPRB ఇస్తుందో వేచి చూడాల్సిందే. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే
నేడు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి విడుదల అని చెప్పి చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మనకు శనివారం విడుదల కానున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు టోటల్గా 2,86,000 మంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఒకే ఒక మాస్టర్ కీ పేపర్ని అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. సో అభ్యంతరాలకు 5 days అయితే గడువిస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈరోజు ఈవినింగ్ లోపు మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అయితే రిలీజ్ కాబోతుంది. సో నేను కీ రిలీజ్ కాగానే మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. చూద్దాం మరి. సో టోటల్గా మనకు 1:50 రేషియోలో మనకైతే నెక్స్ట్ మెయిన్స్కి అయితే ఎంపిక కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు కీ రిలీజ్ అయిన తర్వాత సో మరి ఏ విధంగా ఇస్తాడు, అందరికీ సపరేట్గా ఇస్తాడో, ఒకటే క్వశ్చన్ పేపర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి మనం కీ చెక్ చేసుకోమంటారు అనేది చూడాల్సిందే. సో నెక్స్ట్ ఈ వారం మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ కూడా ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో మనకు ఈ వారంలో వచ్చినట్టు నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే ఉంటాయి. సో ఏపీలో మనకు 3,673 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో రీసెంట్గా మనకు నిన్న ఇది ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఒకసారి చదవండి. దీనికి అప్లై చేద్దాం అనుకున్నటువంటి అభ్యర్థులు ఒకసారి దీన్ని ఇక్కడ చూడండి. దీనిలో మనకు కొంత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మారింది. సో వాటికి సంబంధించి ఎటువంటి సిలబస్ ఇచ్చారు, సో వాటికి సంబంధించి ఫిజికల్ టెస్ట్లో మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లకు సంబంధించి హైట్, వెయిట్ అండ్ అదేవిధంగా దీనిలో ఎటువంటి రేస్ ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. వీలైతే మన టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేస్తాను. ఇంకా డిఆర్డీఓ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడవచ్చు. అండ్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా ఇక్కడ మనకు షార్ట్ కట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూడండి. ఇక నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే మనకు అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి 2 అప్డేట్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో మనకు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల యూజీ విభాగంలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. డిగ్రీ విభాగంలో తెలుగు, ఇంగ్లీష్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్, బిజినెస్ అనాలిటిక్స్ లాంటి కొన్ని రకాల పోస్టులకు సంబంధించి ఫిజిక్స్, కంప్యూటర్ అప్లికేషన్లో మీరు అతిథి అధ్యాపకులకు సంబంధించిన దరఖాస్తులు కోరుతున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వాటికి సంబంధించి ఈ నెల 31 లోపు అయితే మీరు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఆర్మూర్లో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ మనకు పేపర్ ప్రకటన జరగవచ్చు. దీన్ని కూడా 31st లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పీజీలో 55% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా ఇదే నిజామాబాద్ జిల్లాలో మోర్తార్లో కూడా డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి దాంట్లో కూడా గెస్ట్ లిస్టర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఖాళీ ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ కరీంనగర్ జిల్లాలో కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఈ పోస్టులకు సంబంధించి ఒక ప్రకటన అయితే జారీ చేశారు. ఇంగ్లీష్, తెలుగు, కామర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ కావచ్చు, బీబీఏలో కాళ్ళు అయితే ఉన్నాయి. సో ఈ నెల 31 లోపు మీరు వీటికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మాన్యువల్గా వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే పీజీ విత్ 55% మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళైతే వీటికి ఎలిజిబుల్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం. ఒక 2 or 3 ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మన కరెంట్ అఫేర్స్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. నేడు రాజస్థాన్లో ఆవిష్కరణ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శివుడి విగ్రహాన్ని ఈరోజు మనకు రాజస్థాన్లో అయితే ఆవిష్కరించున్నారు. సో రాజస్థాన్ సీఎం అయినటువంటి ఎవరైతే మనకు అశోక్ గెహ్లాట్ ఉంటాడో సో అతను దీన్ని అయితే ఆవిష్కరించున్నాడు. సో దీని యొక్క హైట్ కనుక చూసినట్లయితే మనకు సో 369 అడుగుల ఎత్తులో దీన్ని అయితే నిర్మించారు. సో ఇది మనకు రాజస్థాన్లో ఉన్నటువంటి రాజ్సామాండ్ జిల్లాలో నాథద్వారాలో 369 అడుగుల విగ్రహాన్ని అయితే ఈరోజు అయితే ఆవిష్కరించున్నారు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే సో ఇది ఏ రాష్ట్రంలో, రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని యొక్క హైట్ 369 అడుగులు. సో దీన్ని ఎవరు నిర్మించారంటే మనకు రాజస్థాన్ ప్రభుత్వం. ఎవరు దీన్ని స్టార్ట్ చేశారంటే అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ సీఎం అయినటువంటి అశోక్ గెహ్లాట్. సో వీటిని మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి. సో ఇది మీరు 2.20 కిలోమీటర్స్ నుంచి చూసినా కూడా కనబడేంత హైట్లో దీన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి శివుడి విగ్రహం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఎలాన్ మాస్క్ బాధ్యతలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఎలాన్ మాస్క్ అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా సీఈఓగా పరాగ్ అగర్వాల్ సో దీనికి సంబంధించిన బాధ్యత స్వీకరించారు. చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైనటువంటి ఎలాన్ మాస్క్ మొత్తానికైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ని అయితే కొనుగోలు చేసి సో దానికి సంబంధించిన బాధ్యతలు అయితే స్వీకరించినట్లు ఇక్కడ మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి గుర్తుంచుకోండి, ఇక్కడ సీఈఓ వచ్చేసి పరాగ్ అగర్వాల్. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా మనకు ఎవరు ఈ ఎలాన్ మాస్క్ అయితే బాధ్యత స్వీకరించారు. సో దీన్ని కొనుగోలు చేసినట్లు కూడా ఇక్కడ మనం అయితే న్యూస్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే ఒకే దేశం ఒకే యూనిఫామ్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో పోలీసులందరికీ ఒకే డ్రెస్ కోడ్, ఇది నా సలహా మాత్రమే ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో తుపాకీ మూత, కలం రాత, నక్సలిజం ఏ రూపంలో ఉన్నా ఓడించాలి. హోంమంత్రుల
చింతన్ శిబిర్లో ప్రధాని వర్చువల్ ప్రసంగం అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఇది ఎక్కడి నుంచి మనకు మోడీ ప్రసంగించాడు, ఇది ఒక సలహా మాత్రమే అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఒకే దేశం ఒకే యూనిఫామ్ అనేటువంటి తీసుకురావాలని చెప్పేసి మోడీ ఒక సలహా ఇచ్చినట్లయితే గుర్తుంచుకోండి. సో మనకు హోంమంత్రుల చింతన్ శిబిర్ అనేటువంటి సమావేశం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి వర్చువల్గా మనకు మోడీ గారిని అయితే అటెండ్ కావడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి టైంలో సో దేశంలో ఒకే దేశం ఒకే యూనిఫామ్ ఉండాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఫర్దర్గా మన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. సో మనకి ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈ సదస్సు వచ్చేసి హర్యానాలో జరుగుతుంది. సో ఆ ప్లేస్ కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనకు హోంమంత్రుల యొక్క సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, హర్యానా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.